Let's welcome Jatin. ఏ దక్షు, త్వరగా రెడీ అయ్యిరా అమ్మా, బయటికి వెళ్ళాలి. మా వస్తున్నా. మా ఇక్కడ నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలాగా ఇయర్ రింగే లేదమ్మా. అక్కడే టేబుల్ పైన పెట్టాను చూడు, అదే వేసుకొనిరా. ఇదా? సరేలే, చూస్తా. ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. నీ అల్దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే. నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే. ఓ చెలియా జారెను నా మనసే. ఒకసారి దీన్నే పెట్టుకొని చూద్దాం ఎలా కనిపిస్తాను అని. ఓ చెలియా ఓ చెలియా వద్దులే. కోకిలమ్మ నువ్వు సై అంటేనే పాడెను సరిగమలే. గోపురమా నిన్ను చేరుకొని సవరించేను నీ కురులే. వెన్నెలమ్మ నీకు జోలపాడి కాలి మెట్టెకలు విరిచేనే. నీ చేటి చలి గాలులకు తెరచాపై నిలిచేనే. ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే. ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నవిలే. దక్షు, నువ్వు వస్తావా లేదా నన్నే లోపలికి రమ్మంటావా? ఆగమ్మా, ఇంకేం చేసేది, ఇవే వేసుకుంటా. నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. Join hands and welcome Pandu. రే, ఆ పిచ్చోళ్ళు మళ్ళీ వచ్చారా? ఆ పిచ్చోళ్ళు వస్తే నీకేంటన్నా? రే, వాళ్ళ గురించి తెలిసిందేగా, అవతల వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు కూడా అదే చేస్తారు. వాలు కనుల దానా వాలు కనుల దానా నీ విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన. నీ రూపు చూసి శిలను అయితినే ఓ నొటమా.
మాట రాక మూగబోతినే నోట మాట రాక మూగబోతినే చెలియా నిన్నే తలచి కనుల జడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ ధ్యాసే అయింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది క్షణ క్షణం నీ తలపుతో తనువు చిక్కిపోయేనే ప్రాణమిచే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా నీ కీర్తే లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలక అజంతా సిగ్గులు ఒలక చిలక నీ కీర్తే లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలక అజంతా సిగ్గులు ఒలికే రోజే నిన్ను నేను చేరుకోనా వీళ్ళేంటన్నా ముద్దులాడేసుకుంటున్నారు. కొంపదీసి వీళ్ళు కూడా ముద్దులాడేసుకుంటారేమో. దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది గడియ గడియ ఒడిని కరుదు రసవిణ నీ మేను మిట్టాలి నా మేను వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్రం ఇక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది చెక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా నీ సొగసుకేది సాటి వీళ్ళు ఇప్పుడు కుట్టేసుకున్నారు కదా, అంటే వీళ్ళు కూడా